కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్ లో కూర్చోవాలి, మేం చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. నువ్వు చేసిన ద్రోహం ఏందో, నువ్వు చేసిన అన్యాయం ఏందో, నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చిందేందో, నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. తుమ్మిడిఎట్టి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన, చంద్రశేఖరరావు గారు ఏడ్చినా, దుఃఖపడ్డా, ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా పాలమూరుని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. ఈ దేశానికి పాలమూరు వలసల జిల్లా కాదు, పాలమూరు జిల్లా అంటే పరిపాలన అందిస్తుంది, దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఈ గడ్డ మీద నుంచి పరిపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ